ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు. ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడుతున్నాడు, లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు, వైసీపీ వాడు 5 ఏళ్లుగా జెండా ఎవడ మోసాడు, వీళ్ళని లోపలేయటం, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం. మీటింగ్లు మాత్రం అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోర్ కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి, ఇసుక, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపలేయటం తప్పితే మరొక కార్యక్రమం లేని దానికి ఉదాహరణే ఇవాళ నూజివీడు సబ్ జైల్లో ఉన్నటువంటి 15 మంది, లేదా గన్నవరం సబ్ జైల్లో ఉన్నటువంటి 5గురు, వీరందరినీ కూడా 2023 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటానికి వస్తే దానికి రిటాలియేషన్గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడి నుంచి రౌడీలు వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ 71 మంది పోలీసులు చెప్తున్నారంట, మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి ఒక 71 మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట. అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ 71 మంది ప్లస్ అదర్స్. అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈరోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయటం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం. అదో మరొకటి వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పటం, ఇవన్నీ పెద్దగా